రైతు మిత్రులందరికీ నమస్కారము. నా పేరు కుక్కు అశోక్ కుమార్, రిటైర్డ్ మైక్రోబయాలజిస్ట్. ఈ రోజుల్లో ఎల్నినో లానినో ప్రభావంతో, వాతావరణంలో వచ్చిన విపరీతమైన ప్రభావంతో, అటు చలి, ఇటు ఎండ, ఇటు వాన, ఇవన్నిటితోని వాతావరణం కష్టమైపోయింది. అయితే ఈ వీటి వల్ల మిరప పంటకి అన్ని రకాల తెగుళ్ళు సోకి మొత్తం పంట పాడైపోతున్నది. అంటే రైతులకు కాయ దింపిన కూలీ పడక అన్ని ప్రాంతాల్లో పొలాలని దున్నేస్తున్నారు. దీనికి పునరుద్ధరణకు అంటే పంట దున్ని వేయకుండా చాలా తక్కువ కనీస ఖర్చుతో మీకు ఈ మిరప పంట పునరుద్ధరణకి మేము దివ్యాషధం ఇస్తున్నాను. అదే సూక్ష్మజీవన కీటకనాశనలు, ఎరువులు, నూనెలు. అంటే సమగ్ర సస్య రక్షణ ఇలా చేసినట్టయితే మీకు మంచి దిగుబడి వస్తుంది. ఇప్పుడు వచ్చిన తెగుళ్ళు ఏంటిది? వాటికి మిర్చి వచ్చి కాయంతా వంకెర పోయి మొత్తం కాయంతా తెప్పిన దాన్ని కొన్ని 40%, 30% అంతా పోతున్నది. పూత దశల్లో పడే నల్ల తామరతోని మాడిపోతున్నాయి. ఎర్రనల్లి సోకి అట్లా పడవుతుంది. ఆకులు ఎండిపోతున్నాయి, కాయకు మచ్చలు వస్తున్నాయి, కొమ్మ తెగులు వచ్చింది. అసలు దానికి రాని రోగాలు లేవు. ట్రిప్స్ మైట్స్తో అసలు మొక్క తట్టుకుంటలేదు పెట్టాలి. దానికి రసాయనాలు మాలు వేసి మీరు మీ పరికరాలన్నీ అంటే స్ప్రేయర్లు, పంపులు సర్ఫ్తో మంచి కడుక్కొని నేను ఇచ్చిన ఈ ప్రాణమున్న సూక్ష్మజీవుల్ని పిచికారీ చేసుకుంటే 5 రోజులకు ఒకసారి చాలా లాభం అవుతుంది. మన మిరప పంట అన్ని రకాల తెగుళ్ళను తట్టుకొని మళ్ళీ కొత్త ఆకులు, పూత, పిందె, కాయ స్పష్టంగా వచ్చి దిగుబడి 10% పెరుగుట కొరకు వీటి వెంట నేను 6 రకాల నూనెలు ఇస్తున్నాను. అంటే వేప, కానుగు, సీతాఫల్, ఆమ్దము, ఆవాలు, కొబ్బరి. ఈ నూనెలు ఏంటి? 50,000 ppm. మీకు బయట ఎక్కడా 50,000 ppm దొరకదు. మా అంటే 300 to 10,000 ppm దొరుకుతాయి. అన్ని కూడా ML² కలిపిన కల్తీ నూనెలు. దానివల్లనే మొక్కలు బూస్ట్ అయిపోయి ఈ తెగుళ్ళు సోకుతున్నాయి. ఇవి వాడకుండా వీటిని 1 లీటర్ సెట్ 6 రకాల నూనెను, 1 హ్యూమిక్ యాసిడ్, 1 లీటర్లో ఉన్న EPFలు అంటే సూక్ష్మజీవన కీటకనాశనలు, 1 లీటర్ రూపంలో ఉన్న EPBలు, 15 రకాల స్థూల పోషకాలు గల జీవన ఎరువులు, ఇవన్నీ 6 మొత్తం 9 లీటర్ డబ్బాలు మీకు ఒక వ్యామ్ ప్యాకెట్ 1 బ్యాగ్లో మీకు పార్సల్ పంపుతాను. అంటే ఇది 5 ఎకరాలకు 1 స్ప్రేకు సరిపోతుంది. ఖర్చు ఎంత? కనీసము 6,000 రూపాయలు మాత్రమే మీకు ఖర్చు వస్తుంది. ఎక్కువ ఎకరాలు గల వాళ్ళు రెండోసారి కొట్టుకోవాలంటే 1 లీటర్ తెప్పించుకోవడం అనేది కొంచెం ఖర్చుతో కూడింది కనుక మేము 6 లీటర్ల క్యాన్లు కూడా నేను ఇస్తున్నా. ఇప్పుడు అంటే 6 లీటర్ల క్యాను 6 లీటర్లు 5,000 రూపాయలకే వస్తాయి. అంటే 1,000 రూపాయలు తగ్గుతుంది ఒక్కొక్క మంత్. అంటే ఇది ఈ మొత్తాన్ని ఒక క్యాన్ సెట్ 9 క్యాన్లు 6 కిలోల వ్యామ్, ఇవన్నీ కూడా మీకు 10 ఎకరాల నుంచి 20 ఎకరాల వరకు కూడా 30 ఎకరాలు కూడా మనం కొట్టుకుంటూ వాడుకుంటూ పోవాలి 5 రోజులకు ఒకసారి. అంటే ఇది 3,000 లీటర్ల నీళ్ళలో కలుపుకోవచ్చు 6 లీటర్ల క్యాన్. ఇది 1 లీటర్ది 1,000 లీటర్ల నీళ్ళలో కలుపుకోవచ్చు. వీటన్ని కలిపి ఒకేసారి పిచికారీ చేయడము. కనీస ఖర్చుతో మీరు దిగుబడి ఎక్కువ పెంచుకొని మంచి లాభం పొందొచ్చు. వీటి వివరాలు, ఇవి పనిచేసే విధానము మీకు అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. నా వెబ్సైట్లోకి వెళ్ళినా మీకు వీటి గురించి అన్నీ తెలుస్తూ ఉంటాయి. మంచిగా చూసేసి రైతులు వాడుకున్నట్టయితే పూర్తిగా దున్ని వేసే పంటను కూడా మనం పునరుద్ధరణ చేసుకొని కొంచెం లాభం పొందుకోవచ్చు. పంట మీడియం సైజు ఉండి అంటే కొద్దిగానే సగం వరకు దెబ్బయిన పంటకి ఫుల్ కాత వస్తుంది, మంచి మనకు ఆదాయం పొందవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరము మిరప పంట 40% మాత్రమే వేశారు.
అది కూడా ఇప్పుడు కోతకు వచ్చే వరకల్లా ఎలాంటిది అంటే 10% కూడా మార్కెట్ కోత లేదు. ఈ పోయిన కాయను ఏ వ్యాపారి కోవడం లేదు, ఎందుకంటే కాయ నాణ్యత లేక కొనుక్కోవడం లేదు, తెంపున కూలి వాడడం లేదు. తొందరగా మేల్కొని ఇది వాడి చూస్తే మీకు లాభం ఉంటుంది. నమస్కారం.